హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మధు వ్లాగ్స్. ప్రతి హిందూ లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలనుకునే ప్లేసెస్లో చార్ధామ్ యాత్ర ఒకటి. ఎస్పెషల్గా కేదార్నాథ్ ఇంకా ఇంకా స్పెషల్. మనం దీనికి వెళ్ళాలంటే ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఉత్తరాఖండ్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. సో నేను ఎలా చేసుకోవాలి ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు నేను స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఫస్ట్ అయితే గూగుల్ క్రోమ్ ఏదైనా లేదా మీ బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేయండి. తర్వాత గూగుల్లోకి వెళ్ళేసి చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేయండి, సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్ వస్తుంది. ఒకసారి బాగా వెబ్సైట్ని చూసుకోండి. రిజిస్ట్రేషన్ అండ్ టూరిస్ట్ కేర్ డాట్ యూకే డాట్ జిఓవి డాట్ ఇన్. ఈ వెబ్సైట్లకి మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి. వాళ్ళకి మీరు అమౌంట్ మీ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఛార్జెస్ అడుగుతూ ఉంటారు, ఇలా చాలా ఉంటాయి. సో మీరైతే తప్పకుండా ఈ వెబ్సైట్లకు మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే ఇది మాత్రమే అఫీషియల్ వెబ్సైట్ ఫర్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మీరు రిజిస్టర్ క్లిక్ చేశారండి, ఇక్కడ క్లిక్ చేశారండి లింక్ మీద. మీకు ఇక్కడ రిజిస్టర్ చేసుకొని అడుగుతుంది. మీ నేమ్ ఇవ్వండి, మీ ఫుల్ నేమ్ ఆధార్ కార్డులో ఉన్నట్లుగా ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్, కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నేను ఇక్కడ ప్రస్తుతానికి ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను. తర్వాత మీరు టూర్ ఆపరేటర్తో వెళ్తున్నారా, లేకపోతే ఇండివిజువల్గా ఒకరే వెళ్తున్నారా, లేకపోతే ఫ్యామిలీతో కలిసి వెళ్తున్నారా అనేది మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు టూర్ ఆపరేటర్ అయితే మీరేం స్పెషల్గా ఏం చేసుకోవక్కర్లేదు, ఎందుకంటే మీ టూరిస్ట్ ఆల్రెడీ చేసే ఉంటారు మీ మీ ప్లాన్ అనేది. లేదా ఇన్ కేస్ వాళ్ళు చేయకపోతే మిమ్మల్ని చేసుకోమంటే మీరు ఇక్కడ టూర్ ఆపరేటర్ని సెలెక్ట్ చేసి తర్వాత డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఇది కూడా రిజిస్టర్డ్ వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీరు లోకల్లో ఏదైనా ఒక టూరిస్ట్ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తున్నామంటే అవి ఇక్కడ చూపించవు మీకు. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇండివిజువల్ సెలెక్ట్ చేద్దాం, ఎందుకంటే నేను సింగిల్గా వెళ్ళే వాళ్ళకి లేదా గ్రూప్ మన ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకి మాత్రమే నేను ఇక్కడ చూపిస్తున్నాను ప్రస్తుతానికి అయితే. తర్వాత మీరు పాస్వర్డ్ ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత పాస్వర్డ్ తర్వాత సేమ్ మళ్ళీ ఒకసారి పాస్వర్డ్ ఇవ్వండి. ఈ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఆల్ఫాబెట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ కలిపి ఉండాలి. ఇక్కడ మనం రిజిస్టర్ చేసిన అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేశాక సైన్ అప్ మీద క్లిక్ చేశారంటే మీరు సైన్ అప్ అవుతుంది అకౌంట్ అయితే. మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేశాక సైన్ అప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మనకు పోర్టల్ అయితే ఇలా వస్తుంది. మీరు ఇక్కడ రిజిస్టర్ ఫర్ టూర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ అయితే. ఇవన్నీ మనం తర్వాత చూద్దాం మిగిలినవి. సో ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ ఫర్ టూర్ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ అనేది అడుగుతుంది మిమ్మల్ని. టూర్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ అనేసి. టూర్ డ్యూరేషన్ కెన్ బి ఫర్ మ్యాక్సిమమ్ ఆఫ్ 15 days. అంటే మీరు ఈ చార్ధామ్ యాత్రని 15 days లోపు అయితే ఫినిష్ చేసుకోవాల్సి వస్తుంది. టోటల్ 15 days ఇస్తారు, మీరు ఈ 15 daysలో మీరు ఫినిష్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనమైతే డేట్స్ ఇప్పుడు నేను June 1st సెలెక్ట్ చేస్తున్నాను. నేను 15th నాకు ఇక్కడ మ్యాక్సిమం వస్తుంది కదా, 15th సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత మనం ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసామంటే అప్లై అయిపోతుంది డేట్స్ ఇవి. తర్వాత ఎంతమంది టూరిస్ట్ వెళ్ళాలనుకుంటున్నారు, ఒకరా ఇద్దరా అనేది మీరు ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఒకటి సెలెక్ట్ చేశాను. చెక్ అవైలబిలిటీ. మీకు ఇక్కడ మీ యాత్రలో చార్ధామ్ యాత్రలో ఎక్కడెక్కడికి మీకు అవైలబుల్ ఉన్నాయి అనేది డీటెయిల్స్ చూపిస్తుంది, ఏ డేట్స్న. మీరు దీన్ని బట్టి డేట్స్ని కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసారంటే మీరు 4 ప్లేసెస్కి, ఇక్కడ హేమకుంద్ సాహిబ్ కూడా ఉంటుంది, దాని గురించి మనకి ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. ఈ 4 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఈ 4 ప్లేసెస్కి మీరు 4 విజిట్ చేయాలనుకుంటే మీరు దాన్ని బట్టి కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసారంటే మనకి బద్రీనాథ్కి ఉంది, కేదార్నాథ్కి అవైలబుల్ లేదు. 4th, 5th కూడా లేదు, 6th కూడా లేదు, 9th వరకు మనకు చూపించట్లేదు కేదార్నాథ్కి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు 10th అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. 10 నుండి మీరు 25th దాకా అలా 15 days కదా, సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాగ. ఇక్కడ చేసేసి తర్వాత మనం ఇప్పటికైతే ఓకే, నేను ప్రస్తుతానికి ఇలాగే పెడుతున్నాను. నేను మీకు ఎలా ఈ డేట్స్లో కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. నేను మోడ్ ఆఫ్ ట్రావెల్, మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, బై రోడ్డా, బై హెలికాప్టరా, బై వాకింగ్ అన్నట్లుగా. మీరు బై రోడ్ అయితే మీరు రోడ్ సెలెక్ట్ చేసుకోండి. హెలికాప్టర్ రోడ్ సెలెక్ట్ చేశారంటే మీరు ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బస్సా, మినీ బస్సా, ప్రైవేట్ కారా, ట్యాక్సీయా, 2 వీలర్ అని డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మీరు బై వాక్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం అక్కడికి ఎలా వెళ్తున్నాం అనేది సెకండరీ. వెళ్ళిన తర్వాత మనం బై వాక్ వెళ్తున్నాం, మేము వెళ్తున్నాం అనేది మనం తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ఇది
మీరు వెహికల్ ఇచ్చారంటే మీరు ఒక్కొక్కసారి వెహికల్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా బైక్లో అనుకుంటున్నారు సడన్గా బైక్ ప్లాన్ డ్రాప్ అయిపోవచ్చు. ఇవంతా మనం చెప్పలేం కదా. సో మనం ఇప్పుడు బై వాక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ డేట్ వైజ్ డెస్టినేషన్. ద సెలెక్షన్ ఆఫ్ డేట్ ఫర్ స్పెసిఫిక్ దమ్ షుడ్ బి అన్ ఇంక్రిమెంటల్ ఆర్డర్. ఎలా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇది చార్ధామ్ యాత్ర ఎలా చేయాలంటే హిందూ మైథాలజీ ప్రకారం మనం ఫస్ట్ అయితే ఆ యమునోత్రికి వెళ్ళాలి, తర్వాత గంగోత్రికి, తర్వాత కేదార్నాథ్, తర్వాత బద్రీనాథ్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే యమునోత్రి సెలెక్ట్ చేద్దాం. మన క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ వస్తుంది కదా. సో ఇప్పుడు యమునోత్రి సెలెక్ట్ చేశాను నేను. యమునోత్రి సెలెక్ట్ చేశాక డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ చూసారంటే ఫస్ట్ నుండి ఫిఫ్త్ వరకు మనకి లేవు, డేట్స్ అవైలబుల్ లేవు. సో ఇక్కడ నేను 6th సెలెక్ట్ చేస్తున్నాను. ఇది కూడా మీరు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మీకు చాలా డిస్టెన్స్ ఉంటుంది ఈ 4 ధామ్స్కి. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీరు 3 days వితిన్ 3 daysలో మిమ్మల్ని అలో చేయదు. ఇప్పుడు యమునోత్రి సెలెక్ట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం గంగోత్రి, మన క్లాక్ వైజ్ డైరెక్షన్లో గంగోత్రి నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు 6th చేశాక మనం 7th ఎలా సెలెక్ట్ చేసామంటే యాక్సెప్ట్ చేయదు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెలెక్టెడ్ డేట్స్ యమునోత్రి అండ్ గంగోత్రి మస్ట్ బి 3 days ఆర్ మోర్. ఇలా వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే 7th బదులు 9th సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ మన లిస్ట్లో కేదార్నాథ్ వస్తుంది మన ఆర్డర్లో. కేదార్నాథ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కూడా సేమ్ అంతే, మీరు 10th ఇస్తానంటే యాక్సెప్ట్ చేయదు. చూడండి ఇక్కడ మనం ఇప్పుడు 12th సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. 9th తర్వాత 12th. మీరు ఇన్ కేస్ కేదార్నాథ్ మాత్రమే వెళ్ళాలనుకుంటే ఈ 2 మీరు ఇక్కడ రిమూవ్ చేసి ఓన్లీ కేదార్నాథ్ మీకు స్పెసిఫిక్ డేట్లో ఎక్కడైతే మీకు అవైలబుల్ ఉన్నాయో ఇలా 10th డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను చార్ధామ్ గురించి చెప్తున్నా కాబట్టి నేను 4 ప్లేసెస్ రిజిస్టర్ చేస్తున్నా. మీరు 4 రిజిస్టర్ చేశాక ఒక ప్లేస్కి వెళ్ళాలా లేకపోతే 4 ప్లేసెస్కి వెళ్ళాలా అనేది అది మీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్కి మీరైతే ఏం అమౌంట్ పే చేయట్లేదు, జస్ట్ రిజిస్టర్ చేసుకుంటున్నాం అంతే. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఒక ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది, దాన్ని తీసుకుని మీరు మీ చార్ధామ్ యాత్రకి స్టార్ట్ అవ్వాలి. అక్కడ మీరు బుక్ చేసుకున్న తర్వాత మీరు చూపించే ఫామ్ని స్కాన్ చేస్తారు. సో నెక్స్ట్ కేదార్నాథ్ అయిపోయాక బద్రీనాథ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డేట్స్ సేమ్ దీనికి కూడా అంతే. 12 తర్వాత 13th చేస్తానంటే యాక్సెప్ట్ చేయదు, 3 days డిఫరెన్స్ ఉండాలని చెప్తుంది. మనం ఇప్పుడు 15th సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఈ 15 daysలో ఫస్ట్ నుండి 15th లోపు టోటల్ మనం అన్ని ప్లాన్ చేసుకున్నాం 4 ప్లేసెస్. మీరు ఇంకా కావాలనుకుంటే హేమకుంద్ సాహిబ్ కూడా చేసుకోవచ్చు, బట్ అది చార్ధామ్ యాత్ర కిందకి అయితే రాదు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అక్కడికి కూడా, బట్ మీరు డేట్స్ అయితే మనం ఆల్రెడీ 15th సెలెక్ట్ చేసాం కాబట్టి మళ్ళీ చేయలేము. ఇది మీ స్టార్టింగ్ డేట్ని కూడా మార్చాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే నేను డిలీట్ చేస్తున్నాను ఇది. మన చార్ధామ్ యాత్రకి ఈ 4 ప్లేసెస్ కదా, 4 ప్లేసెస్ మనం సెలెక్ట్ చేసాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, టూర్ ఎప్పుడు నుండి ఎప్పుడు మధ్యలో వెళ్ళాలనుకుంటున్నారు, తర్వాత నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు, మీరు ఇక్కడ అవైలబిలిటీ చూసుకోవచ్చు కావాలంటే. తర్వాత మోడ్ ఆఫ్ ట్రావెల్, మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు. కొన్ని ప్లేసెస్కి మనం బై వాక్ వెళ్తాం, కొన్ని ప్లేసెస్కి వెహికల్ వెళ్తాం. ఎలా అంటే ఇప్పుడు గంగోత్రికి ట్రెక్కింగ్ అంతా ఏమి ఉండదు, మీకు డైరెక్ట్గా వెహికల్ మీరు ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. యమునోత్రికి కొంచెం మనం ట్రెక్ చేయాల్సి వస్తుంది. సో అలాగా ఇప్పుడు మనం బై వాక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే సేవ్ అండ్ క్రియేట్ టూర్ క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎన్ని ఫిల్ చేసినా మీరు టూరిస్ట్ మీరు ఆ పర్సన్ ఇండివిజువల్ పర్సన్ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసి మీరు కన్ఫర్మ్ చేయకపోతే 3 days లోపు మీరు క్రియేట్ చేసుకున్న టూర్ ప్లాన్ డిలీట్ అయిపోతుంది. సో ఇది వితిన్ 3 days లోపు మీ ప్లాన్ అనేది చూసుకోండి. ఇది సేవ్ అండ్ క్రియేట్ టూర్. మనకి ఇక్కడ టూర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఇలా టూర్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇందాక సెలెక్ట్ చేసిన ఇండివిజువల్ని సెలెక్ట్ చేసాం కదా, ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు మీరు ఏదో ఫేక్ ఇస్తానంటే యాక్సెప్ట్ చేయదు, ఇక్కడ కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేశారంటే మీకు ఒక నెంబర్ ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇది కరెక్ట్గా ఇవ్వండి, నేను ఏదో ర్యాండమ్గా టైప్ చేద్దాం ట్రై చేస్తున్నా, బట్ యాక్సెప్ట్ చేయదు ఇది. ఇలా ఏదో ఇచ్చాను నేను, బట్ రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేసినప్పుడు అది ఇన్వాలిడ్ అయితే మీకు ఓటీపీ రాదు కదా. సో మీరు కరెక్ట్గా ఇచ్చేసి రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేయండి. తర్వాత ఓటీపీ వెరిఫై చేశాక మీ పిల్గ్రిమ్ పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతుంది.
ఇవి మీకు ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని ఫెచ్ చేసుకుంటుంది. ఇది మనం అఫీషియల్ వెబ్సైట్ కదా, సో గవర్నమెంట్ దగ్గర ప్రతి యాక్సెస్ అనేది ఉంటుంది, ప్రతి డీటెయిల్స్ మొత్తం. ఇక్కడ పిల్గ్రిమ్ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి. మీరు ఎడిట్ కూడా చేయలేరు, ఎందుకంటే మీరు ఆధార్ కార్డులో ఒక నేమ్ ఉంది, ఇక్కడ ఒక నేమ్ ఉంది అనేది మీరు చెప్పలేరు కదా. సో నెక్స్ట్ అయితే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్. ఇది ఎందుకు అంటే మీకు ఇన్ కేస్ ఏమైనా జరిగితే మీ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయడం కోసం. మీతో పాటు ఎవరైతే ట్రావెల్ చేయట్లేదో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది ఇక్కడ. హూ ఈస్ నాట్ ట్రావెలింగ్ విత్ యూ, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. మీ ఫ్యామిలీలో మదర్, ఫాదర్, లేకపోతే ఇలా ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీలో వాళ్ళకి ఇచ్చేయండి, లేదా ఫ్రెండ్స్ అయినా సరే. తర్వాత మెడికల్ కండిషన్. ఇది మీరు అక్కడ ఏ ఇష్యూస్ లేకపోతే, మెడికల్ కండిషన్స్లో ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే మీరు ఏం లేవనేసి అక్కడ ఎనీ అని వస్తుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మీరు ముందుగానే క్లియర్గా కన్ఫర్మ్ చేయండి, అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా చెప్తుంది అక్కడ. ఎందుకంటే మీరు ఇక్కడ ఏం ఇష్యూస్ లేవనేసి పెట్టుకోవచ్చు, బట్ అక్కడ ట్రావెల్ చేయడం అంత ఈజీ కాదు. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్కి ట్రెక్కింగ్ చేయడం అంత ఈజీ కాదు. యమునోత్రి కూడా ట్రెక్కింగ్ ఉంటుంది, ఒక 7 కిలోమీటర్స్ అరౌండ్ వరకు. తర్వాత కేదార్నాథ్కి 14 కిలోమీటర్స్ దాకా ట్రెక్ ఉంటుంది. ఇది మీరు ఇక్కడ ఏదో మెడికల్ ఏదో ఎస్ఆర్నో పెట్టేసి వెళ్ళిపోవచ్చు తర్వాత అనుకుంటే అది చాలా కష్టం. అది మీ సేఫ్టీ కోసమే, కరెక్ట్గా మీరు చూసుకొని మిమ్మల్ని అలౌ చేస్తుందా లేదని చూసుకొని వెళ్ళిపోండి. పిల్గ్రిమ్ వెహికల్ డీటెయిల్స్ మనం ఇండివిజువల్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇదైతే మిమ్మల్ని అడగదు. మీరు కావాలనుకుంటే ఒకవేళ ఇన్ కేస్ వెహికల్ వెళ్తున్నా వెహికల్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. అప్లోడ్ పిల్గ్రిమ్ డీటెయిల్స్, ఇక్కడ ఫోటో అవన్నీ అప్లోడ్ చేయమని అడుగుతుంది, బట్ అది మీకు ఆటోమేటిక్గా ఆధార్ నుండి కాబట్టి ఫెచ్ చేసేస్తుంది మొత్తం. సెల్ఫ్ డిక్లరేషన్. ఇప్పుడు మీరు ఎస్ఆర్ నో అనేసి ఇక్కడ ఎస్ క్లిక్ చేసి ఫినిష్ కొట్టారంటే రిజిస్టర్ అయిపోతుంది, మీ టూర్ ప్లాన్ అయితే ఫినిష్ అయిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు మేనేజ్ టూర్ ఇన్ఫో ఉంది కదా, ఇది క్లిక్ చేశారంటే మీకు మీరు క్రియేట్ చేసిన టూర్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. మీరు కావాలంటే ఎడిట్ చేయొచ్చు, ఇంకొక పిల్గ్రిమ్ యాడ్ చేయాలన్నా కూడా ఇక్కడ యాడ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇవి రెండు అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు డాష్ బోర్డ్కి వెళ్ళామంటే ఇక్కడ డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ లెటర్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న చూపిస్తాను ఇక్కడ ఉంటే. తర్వాత సెలెక్ట్ టూర్, ఇక్కడ ఏ టూర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఇలా సెలెక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది ఫెచ్ అయిపోతాయి. నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ఇదంతా అయిపోయాక మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడే. అది కాకుండా నెక్స్ట్ మీరు మళ్ళీ కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. మీరు వెరిఫై యాత్రా లెటర్, మీరు ఇందాక డౌన్లోడ్ చేసే ఫామ్లో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేశారంటే మీకు డీటెయిల్స్ వెరిఫై అవుతాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న డేట్స్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. మీరు అది సెలెక్ట్ చేసి మీరు ఇంకా ట్రిప్కి అయితే మీరు స్టార్ట్ అయిపోవచ్చు. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లైగా ఇస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.